హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్ట్ షాహీ నజీర్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే కమ్మగా తిని అందరూ ఇష్టంగా తినే వంకాయ బజ్జీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. చూడండి, వంకాయ బజ్జీలు ఇలా చేసుకుని తినండి. ఈ వర్షం వచ్చే టైంలో ఇవి చేసుకుని తింటే చాలా కమ్మగా రుచిగా ఉంటాయండి. వంకాయ బజ్జీ తయారు చేయుటకు కావలసిన ఇంగ్రీడియంట్స్: వాటర్ తీసుకున్నానండి, అలాగే ధనియాల పొడి 1 స్పూన్, జీరా పొడి 1 స్పూన్, కారం పొడి 1 స్పూన్, వెల్లుల్లి 10 రెబ్బలు, సాల్ట్ రుచికి సరిపడా, వంకాయలు తీసుకున్నానండి, శనగపిండి, ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు శనగపిండిలోకి సోడా పొడి వేసుకున్న 1/2 స్పూన్, 1 స్పూన్ సాల్ట్, పసుపు 1/2 స్పూన్, కారం పొడి 1 స్పూన్, జీరా పొడి 1/2 స్పూన్, నిమ్మకాయ 1/2 తీసుకున్నానండి. నిమ్మకాయ రసం పిండుకోవాలి. ఇప్పుడు ఆ పొడి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మిక్స్ చేయడం వలన పిండి అంతా మిక్స్ అవుతుందండి, కలిసిపోతుంది. అందులోకి 2 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల వడలు క్రిస్పీగా ఉంటాయి, అవి చీలకుండా ఉంటాయండి వడలు ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి అంతా మిక్స్ చేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. చూడండి, ఒకేసారి వాటర్ వేయకుండా ఇలా కొద్దిగా వేయడం వల్ల పిండి కరెక్ట్ క్వాంటిటీలో కలుపుకోవచ్చండి. ఇలా పర్ఫెక్ట్గా పిండి కలుపుకుంటే వడలు చేసేటప్పుడు కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలా కలుపుకోవాలండి పిండి. ఇప్పుడు వంకాయలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నవి తీసుకుని ఇలా మధ్యలో కోసి వాటర్లో వేసుకోవాలండి. వాటర్లో సాల్ట్ కూడా వేసాను, ఎందుకంటే వంకాయలు అలా బయట పెట్టేస్తే కలర్ వస్తాయి, అందుకోసం అని వాటర్లో కోసి అలా నిలువున అడ్డం కోసి అలా వేసుకోవాలండి. అందులోకి తర్వాత ఉడికిన తర్వాత మసాలా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా అన్నీ కోసి అందులో వాటర్లో వేసి పెట్టుకోవాలండి. ఇలా అన్నీ కడిగి పెట్టుకొని కోసి పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకొని బాయిల్ చేయాలండి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి వెల్లుల్లి, జీరా పొడి, ధనియా పొడి, కారం పొడి, సాల్ట్ ఇవన్నీ వేసి మిక్సీ పట్టు పెట్టుకొని ఇలా గిన్నెలో తీసి పెట్టుకోవాలండి. ఇలా వంకాయలు హాఫ్ అంతా ఉడికేంత వరకు ఇలా పెట్టుకోవాలండి. 50% ఉడకాలి వంకాయలు. ఇలా ఉడికిన తర్వాత అందులోకి మసాలా పెట్టుకుంటున్నానండి. చూడండి, ఇలా మధ్యలో పెట్టుకొని వంకాయ అంతా మసాలా పట్టేలాగా చేసుకుని ఇలా రెడీ పెట్టుకోవాలండి. పక్కన స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకుని అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక ఇలా వంకాయలు ఒక్కొక్కటిగా తీసుకుని ఆయిల్లో వేసుకోవాలండి. ఇలా పిండిలో అద్ది ఆయిల్లో వేసుకోవాలి. ఇలా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేకుంటే మాడిపోతాయి. ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. ఈ వంకాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుని చూడండి రెడీ అయ్యాయి. ఇలా తీసుకుని ప్లేట్లో పెట్టుకోవాలండి. తర్వాత మిగిలిన వంకాయలు కూడా అలాగే తీసుకుని పిండిలో అద్దుకొని ఆయిల్లో వేసుకోవాలండి. చూడండి, ఈ పద్ధతిలో వేస్తే పిండి వంకాయలకు పట్టుకొని బాగా ఆయిల్లో అంతా ఫ్రై అయ్యేలా ఉంటాయండి.
ఇలా చేసుకోవాలండి. చూడండి, చూస్తుంటేనే ఎలా ఉన్నాయి కలర్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇవి చేసుకుని తినండి, మరి చాలా రుచిగా ఉంటాయి. ఇంకంతే అండి, వడలు రెడీ అయిపోయాయి. ఈ వడలు టమాటా సాస్‌లా అద్దుకుని తింటే చాలా రుచిగా ఉంటాయండి. చిన్న పిల్లలు, పెద్దలు చాలా టేస్టీగా తింటారు. అలాగే కమ్మగా కూడా ఉంటాయండి. మీరు కూడా ఇలాగే చేసుకొని తినండి. చాలా రుచిగా ఉంటాయి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్‌లో పెట్టండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.